ఓకే. లక్కోజు కుమారి వ్లాగ్స్. ఈరోజు మీకు చక్కగా ఈవిడ గురించి వివరిస్తాను నేను మీకు, దుర్గమ్మ తల్లి గురించి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా దసరా నవరాత్రులు బాగా చేసుకుంటారండి. దాని మూలంగా మీకు తెలియపరుస్తున్నాను. దుర్గమ్మ తల్లి, లలితాదేవి, మహాలక్ష్మీదేవి, బాలా త్రిపుర సుందరి, సరస్వతీదేవి, మరి శైలిపుత్రి, అలా 9 మంది దేవతలు ఉన్నారు. ఈ 9 మంది కూడా చక్కగా ప్రసాదాలతో ఎంతో సంతోషంగా మనం చక్కగా చేసుకుంటామండి. మీరు కూడా ఆ రకంగా చక్కగా చేసుకొని చక్కగా ఇది చేసుకోండి. ఎందుకంటే అసలు ఆ దుర్గమ్మ తల్లి మనకి ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ 9 రోజులు పీఠకం ఎక్కి కూర్చుంటుంది అనమాట. దాని మూలంగా అన్ని ప్రసాదాలు కూడా ఆవిడకి సమర్పించుకుంటాము. ఈ 9 రోజులు మనం చెప్పింది అన్నీ చక్కగా ఆవిడ విని మన కోరికలు ఏమన్నా కానీ చక్కగా ఇక, ఎందుకంటే మన గురించే ఆ పీఠకం మీద కూర్చుంటుంది కాబట్టి మన కోసమే ఇలాగ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనకు కూడా తెలియని శక్తి వస్తుంది. ఆవిడ మనలో కూడా ఆరంభం అయ్యి మనకు తెలియని శక్తి వస్తుంది. ఆ తల్లి అంత సంబరపడిపోద్ది ఆవిడ కూడా మన మీదకి వచ్చి, తెలుసండి. అందు గురించి చక్కగా ఈ 9 రోజులు కూడా చాలా నిష్టగా చక్కగా చేసుకోండి. ఈ తల్లికి, కనకదుర్గమ్మ తల్లికి చూశారు కదా, మహిషాసురమర్దిని. ఈ అసలు చెప్పలేని ఇదండి ఈవిడి మహిమలో. ఈ 9 రోజులు కూడా 9 అలంకారాలు చేస్తారు ఆవిడికి, తెలుసండి. దాని మూలంగా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఇది తప్పనిసరిగా ప్రసాదాలు ఏంటి, 9 రోజులు 9 రకాల ప్రసాదాలు. 9 రోజులు కూడా ఆవిడకి కట్టిన చీర కట్టుకోకుండా అన్ని రకాల చీరలు కడతారనమాట ఆ తల్లికి. ఇక ఇంత అంతా కొలుసుకోరండి, చాలా బాగా కొలుసుకుంటారు కాబట్టి ప్రతి ఇంట సందడి ఈవిడి మనకి. అందుకనే మీరు మనసుల్లో ఉన్న కోరికలన్నీ వివరించుకోండి, చక్కగా నెరవేరుస్తుంది ఆ తల్లి, తెలుసండి. అంత స్వచ్ఛమైన తల్లి ఈ 9 రోజులు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.